నేను కోరేదంతా ఒకటే, ఏదైనా సరే మా పార్టీ గురించి మాట్లాడే అర్హత వేరే వాళ్ళకి లేదని నేను మీ పార్టీ గురించి మాట్లాడాల. నేను వచ్చేసి ఎస్సీ రిజర్వేషన్ని, ఈ కోర్ నియోజకవర్గంలో వచ్చిన ఎస్సీ రిజర్వేషన్ని ఎందుకు కాలు రాస్తున్నారు, దయచేసి ఒక్కసారి మళ్ళా పునరాలోచించండి. ఏదైతే ఈ నియోజకవర్గంలో ఎస్సీలకి ఒకసారి పోయినట్టు అవకాశం మళ్ళా రాదు కదా. గత 40 సంవత్సరాల నుంచి ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏఎంసీ చైర్మన్ పదవి ఈసారి ఎస్సీలకు వస్తే ఎందుకు దీన్ని మీరు దూరం చేస్తున్నారో ఒకసారి ఆలోచించమని గౌరవంగా అడిగా. అంతేగాని మా పార్టీలో వచ్చేసి ఎవరో చెప్తే మేము పార్టీలో పదవులు ఇవ్వాల్సిన పరిస్థితి లేదన్నారు. మేమైతే మీ పార్టీలో పదవులు మేము చెప్పడం లేదమ్మా, మేము ఎప్పుడు కూడా చెప్పం. ఆల్రెడీ మీ పార్టీలో పదవులు ఇచ్చేస్తున్నారని అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఏ యొక్క ఏరియా చూసినా ఇన్ఛార్జీలంతా బాగా పెట్టుకున్నారు కాబట్టి ఎవరు మీ పార్టీ గురించి మాట్లాడరు. మీ ఇన్ఛార్జీలు పెట్టుకున్నారు కాబట్టి మీ ఇష్టం, కాబట్టి మీ అధినాయకత్వం మీరేమైనా చేసుకోండి. మేము చెప్పింది ఏంటంటే కేవలం ఒక కోర్ నియోజకవర్గంలో దళితులకి ఏదైతే ఇచ్చినటువంటి ఏఎంసీ పదవిని ఎందుకు మీరు చేజారుస్తారు? దయచేసి ఈ యొక్క దళితులకైనా మీ పార్టీలో ఉన్న దళితులకైనా ఇవ్వమని చెప్పాము, కానీ మేము అజమాయిషీ ప్రవేశపెట్టి ఫలానా ఎల్లయ్యకి పుల్లయ్యకి అని మేము చెప్పలేదు. అది మీ ఇష్టం. ఇప్పటికే మీరు ఇచ్చుకుంటున్నారు కాబట్టి ఏ పార్టీలో వచ్చిన వాళ్ళకి ఇస్తున్నారో, ఏ పార్టీ ఆ యొక్క తెలుగుదేశం పార్టీ ఏమైందో ఇప్పుడు ఏ పార్టీ వాళ్ళకి ఏమి ఇస్తున్నారో అది మీ ఇంటి విషయం, మీ పార్టీ విషయం, మీకే వదిలేస్తున్నాం. అంతేగాని మేము చెప్పి మీకు పదవులు ఇవ్వమనేటువంటి స్థాయి మాది కాదు. మేము కేవలం మాట్లాడింది ఈ యొక్క ఏఎంసీ పదవిని గురించి మాట్లాడాం. అదేమనంటే పీపీఆర్ మేము ఏం మాట్లాడేది, పెద్ద మనిషి అని చెప్తున్నాం. ఎంతసేపు ఫౌండేషన్ మేము కాదన్నామా? పేదలకు సహాయం చేస్తున్నారు, కాదంటాం లేదే. మరి కొసకొచ్చేదానికి ఒక శీర్షికలో వీపీఆర్ గురించి మీరు అపనిందలు వేస్తారు. మేము ఎప్పుడు ఇలా వీపీఆర్ గారు విద్యపరంగా అయితేనేమి, మరి ఆరోగ్యపరంగా అయితేనేమి, మరి ట్రైసైకిల్ అయితేనేమి, మరి నీటి వసతి కల్పిస్తున్నాడు. ఇప్పుడు కాదు, మా పార్టీలో ఉన్నప్పుడు కూడా కల్పిస్తున్నాడు ఆయన. దీనికన్నా ముందు వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యులు మర్చిపోయినట్టున్నావు తమ్ముడు వాజ్పేయి, అప్పుడు కూడా ఆయనకి ఇదే ఉన్నాయి, మేము కాదంటంలే. ఎంతసేపు లాస్ట్కి వచ్చేసరికే ఈ తాంబడం లాస్ట్కి వచ్చేసరికి మంగళం పడేటట్టు ఆ వీపీఆర్ వాళ్ళు దీన్ని చేస్తారు, అది చేస్తారు, వాళ్ళు అవమానిస్తారు. మేము ఎప్పుడు అవమానించలా, గౌరవిస్తున్నాం. మేము ఎవరైతే దానం చేస్తున్నారో వాళ్ళ దానంగా అట్నే చూస్తాం. వాళ్ళు ఎన్ని పార్టీలు మారినా వాళ్ళు చేస్తున్న కార్యక్రమాల గురించి ఎవరు ప్రజలు మర్చిపోరు. అంతేగాని మీ యొక్క తానాలో లాస్ట్లో వచ్చి మంగళం శీర్షికలో లాస్ట్లో ఏం పెడుతున్నారు, వీపీఆర్ని ఈ విధంగా నిందిస్తున్నారు. ఆయన చేసే కార్యక్రమాలు, వాళ్ళు చేసే మంచి కార్యక్రమం ఏం కాదంటూ లేదా? మరి దాని ఎందుకు మళ్ళీ ఊరుకుని మీరే కొట్టుకుంటున్నారు, భజన చేసుకుంటున్నారు? మేము కాదంటే కదా, అదంటే వాస్తవాలు కదా. వాస్తవాలు ఎవరు కూడా విస్మరించలేరే, అబద్ధాలు చెప్పలేరే. మీలాగా అబద్ధాలు చెప్పేవాళ్ళు ఎవరు లేరు కదా. సాక్షాత్తు అసెంబ్లీలోనే అబద్ధాలు చెప్పేస్తా ఉంటారు. ఇక మీరు ఇక్కడ చెప్పడం ఏముందా? మేమే సాక్షాత్ నేను ప్రసన్న కుమార్ ఇద్దరం కలిసి అప్పుడు మాకు వీపీఆర్ గారు రాజ్యసభ సభ్యులుగా ఉండగా 2024 జనవరిలో ఆయన ఇంటికి వెళ్ళి, సార్ మీరు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సన్నిహితంగా ఉంటారు, మీకు చాలా చదువు ఉంది, మనకు రావాల్సినటువంటి షుగర్ ఫ్యాక్టరీ రావాల్సిన జీతాలు మీరు కూడా కొంచెం చెప్పండి సార్ అంటే, తప్పకుండా చెప్తాను ప్రసన్న అని చెప్పినాడు ఆ రోజు. మరి ఆయన కూడా ప్రయత్నించినాడు. మరి ఆ రోజు పరిస్థితుల్లో ఒకసారి అన్ని ఇచ్చుకుంటా పోతే లాస్ట్లో మిగిలింది అయితే దీన్ని కూడా ఇద్దామని చెప్పేసి మరి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు వెంటనే ఎలక్షన్ కమిషన్ మళ్ళీ వచ్చి మనకి ఎలక్షన్ అనౌన్స్ చేయడం, దాంట్లో రాకుండా పోయింది. దాన్ని కూడా కమిషన్ తీసుకొని ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇవన్నీ ఆపారు అంటున్నారు. దానికి వీపీఆర్ గారే ప్రత్యక్ష సాక్షి. ఆయన దగ్గరగా పోయాం మేము. అయ్యా మీరైతే బాగా చదువుగా ఉంటారు, ఒకసారి చెప్పండి, నాకు ఒకసారి చెప్పి ఉన్న వాటిలో ఇది ఇప్పించండి, ఇప్పిస్తే బాగుంటుంది, మనకు కూడా మంచి మైలేజ్ ఉంటుందని చెప్పాం. దానికి ఆయన అంగీకరించాడు. ఆయన కూడా పోయినాడు, మాట్లాడినాడు. అంత మాత్రాన కమిషన్ కోసం ఆపినాడంటే మరి ఆయన నిర్ధారణ కూడా ఉంటుంది కదా, ఆయన మనసులో కూడా ఉంటుంది కదా, ఆయన కూడా తెలిసి ఉంటుంది కదా ఇటువంటి ఈయన కమిషన్ కోసం ఆపారనే విషయం. మరి ఊరిని మాట్లాడిస్తేటండి, అసెంబ్లీ సాక్షికి కూడా అబద్ధాలు చెప్తుంటుంది, ప్యారల సాక్షిగా నిన్నేమో ఇటు ముసుగులు అంటారు. మరి ఎక్కడ వాస్తవాలు తెలుస్తున్నాయి? వాస్తవాలు మనం నేర్చుకుని మాట్లాడండి.